హౌజీ స్టైల్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియో అనమాట. యాక్చువల్గా ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, ఈ మధ్య చాలా బిజీగా ఉండే డ్యూటీ, దానివల్ల పెట్టలేకపోయాను. సో అందరం రెడీ అయిన తర్వాత అందరం కూడా గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా పాటలు పాడుతూ అందరం చాలా అంటే చాలా బాగా పూజ చేస్తున్నాం. మనకు పాటలు రావు కానీ అక్కడ ఆదిపురుష పాటలు వేశారనమాట. సో అందుకే మనము పాడేస్తున్నాము. ఈ పాప మా గురుజీ వాళ్ళ పాప ఎంత ఆడిందో నాతోనంటే అసలు నాకు ఫ్యామిలీని మిస్ అయ్యానన్న ఫీలింగ్ తీసుకురాలేదనమాట. సో మనకు వచ్చిన పాటలన్నీ కూడా నేను కూడా కొన్ని పాడేశాను అండ్ బ్యాక్గ్రౌండ్లో పాడాను. సో ఇక్కడ యాక్చువల్గా ఇలాగ ఉంగట్ అంటారనమాట, నార్త్ ఇండియా వాళ్ళు వేసుకుంటారు. నీకు కూడా పెళ్ళైంది కదా, నువ్వు కూడా వేసుకో అని చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్. నేను అందుకు వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది కూడా నాకు ఆ ట్రెడిషను. ఇక్కడ హోమం కాల్చారు. హోమం మనం కాల్చడానికి అవ్వదన్నమాట, సిఓ డిఏజీస్ ఆఫీసర్సే కాలుస్తారు. సో అండ్ లాస్ట్గా సీతారాముల వారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. చూసారు ఎంత బాగా ఉన్నారో, నిజంగా ఎంత చక్కగా అనిపించిందో. అండ్ అంత పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ కలిపి భోజనాలు పెడతారు, దాన్ని బండారు అంటారనమాట. అంటే ఈ పండగ రోజు మన కుటుంబాన్ని మేము మిస్ అవ్వకూడదని మీ ఒక్క కారణం చేత ఇక్కడ అందరినీ కలిపేసి భోజనం పెడతారు. చాలా అంటే చాలా బాగుంది. మేము మా ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేసాం. వీళ్ళందరూ రైఫిల్ ఉమెన్స్, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎంత ఎంజాయ్ చేసాం అనేది మాటలో చెప్పలేదన్నమాట. ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడు చేసిన మెస్లోనే వండారు, కానీ దేవుడు అని అనేసరికి ఫుడ్ టేస్ట్ మారిపోద్ది కదా. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇదండి, మేము ఇంత బాగా శ్రీరామనవమి జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు చూస్తారు రూమ్కి వెళ్ళడానికి. నేను మీ పాజిటివ్ పిల్ల. ప్లీజ్